తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఓ పెద్ద సంబురంలా జరుపుకుంటారు. చిన్న పెద్ద కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరి ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఈ పండుగకు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో రకరకాల పిండి వంటల్ని తయారు చేస్తారు. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ వంటకాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో సంప్రదాయ పిండి వంటలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఫీవర్ షురూ అయింది. మహిళలు గుంపులుగా ఏర్పడి కుటీర పరిశ్రమల్లాగా ఏర్పాటు చేసుకుని పిండి వంటకాలను తయారు చేస్తున్నారు. తయారు చేసిన వంటకాలను విదేశాలకు సరఫరా చేస్తారు. గోదావరి జిల్లాల్లో తయారవుతున్న స్పెషల్ వంటకాల గుమగుమలు నోరూరిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ గా తయారవుతున్న పిండి వంటకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకు వచ్చేది అరిసెలు, అలాగే రకరకాల పిండి వంటలు. అయితే ఈ రకరకాల పిండి వంటలు ఏ విధంగా తయారవుతున్నాయి, ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామసీత పిండి వంటల శాలలో ఉన్నాం. ఇక్కడ రకరకాల పిండి వంటలు ఇప్పుడు కూడా వండుతూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనపడే ఈ పూతరేకులు, ఈ పూతరేకుల తయారీ విధానం కూడా ఇక్కడంతా కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్న విజువల్స్ అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ప్రత్యేకించి ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ పిండి వంటలు అన్నీ కూడా మనం ఇళ్లలో ఏ విధంగా తయారు చేసుకుంటే ఆ విధంగానే కట్టెల పొయ్యి మీద ప్రత్యేకంగా ఇక్కడ పిండి వంటలు తయారు చేయడం అనేది స్పెషల్ అనమాట. ఈ పిండి వంటలు అంటే కట్టెల పొయ్యి మీద ఉండే పిండి వంటలు అంతా కూడా కొంత రుచికరంగా ఉంటాయనేది కూడా పెద్దలు చెప్తుంటారు. ఆ విధానంగానే ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో అంటే పూర్వకాలంలో ఏవైతే పిండి వంటలు కట్టెల పొయ్యి మీద చేసి అందించేవాళ్ళు అవి ఎంత రుచిగా ఉంటాయి, ఆ విధంగానే ఇక్కడ తయారు చేసే విధంగా ఉంటాయి. మేము అయితే ఇప్పుడు గోరుమిటీలు చేస్తామండి. సంక్రాంతి కాబట్టి ఇక్కడ అరిసెలు, సున్నుండలు, పోచొట్లు, గోరుమిటీలు, పోకలు, పాలకోవా, పాలబంతులు అన్ని రకాలు చేస్తామండి. బేకరీ ఐటమ్స్ అయితే చేయమేమండి. మొత్తం అంతా ఫుడ్ ఐటమ్స్ అండి, చాలా బాగుంటాయండి. అంటే ఇప్పుడు సంక్రాంతి కదా ఎక్కువగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఎలా మరి అమ్మకం ఎప్పుడు ఒకలానే ఉంటుందండి. బయట షాప్ అంటూ ఉండదండి. మాదంతా ఇక్కడే ఓన్లీ అండి. బయటికి పట్టుకెళ్ళడం, బయట అమ్మడం గట్రా వేరే స్వీట్ షాప్లో ఏమి ఉండవండి. అంతా ఇక్కడే చేసి ఇక్కడే అమ్మి ఇక్కడి నుంచి పట్టుకెళ్తారండి. చాలా బాగుంటుందండి. ఎక్కడి నుంచో వస్తారండి. అమెరికా నుంచి కూడా వాళ్ళ పిల్లలకి అక్కడ ఏమీ దొరకవండి. సీతమ్మ గారి ద్వారాగా అమెరికా కూడా పంపిస్తారండి స్వీట్స్. వస్తువులకు సంబంధించి పిండి వంటలకు సంబంధించి కూడా మొత్తం అంతా కూడా మూల కారణం రామసీత గారు. ఇప్పుడు ఆవిడతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏమ్మా రామసీత గారు, అంటే ఇక్కడ ఎక్కువగా ఏమేమి తయారు చేస్తారు, ఎలా ఉంటాయి, అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు మీకు? మళ్ళీ సంక్రాంతికి అయితే అరిసెలు, పాకులు, లడ్డూలు, బెల్లం మిఠాయి, మనారం, గవ్వలు, అలా గోరుమిటీలు, చాలా వెరైటీలు చేస్తామండి. 30 రకాల దాకా చేస్తామండి. అన్నీ కూడా ఈ సంక్రాంతికి అంటే అందివ్వలేమండి. అసలు ఎవరికి ఒక 30 కేజీలు అడిగారు అనుకోండి, 4 కేజీలు 5 కేజీలు ఇవ్వగలుగుతున్నాం. అన్నీ అవ్వదండి. అందుకని చాలామంది మన దగ్గరికి వచ్చి ఏమైనా రామసీత గారి స్వీట్లు కొనాలని ఇవ్వకపోయినా పర్వాలేదు 10 నిమిషాలు కూర్చుంటాం, చేసేవ్వండి, పొద్దున్న వచ్చి సాయంత్రం పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. చాలా మీ దగ్గర ఏమైనా ఇవ్వాలని వాళ్ళు పట్టుదల కూర్చుంటారండి. మా ఇంటికాడ అవుతే అలా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. దానికి సంబంధించి కూడా అంటే ప్రత్యేకించి గోదావరి జిల్లాలో సాంప్రదాయ వంటకాలకు కానీ సాంప్రదాయ వేడుకలకు కానీ పెట్టింది పేరు. అటువంటి గోదావరి జిల్లాలో ఇప్పుడు పిండి వంటలు అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీమవరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పిండి వంటలకు సంబంధించి కూడా మనం స్పష్టంగా చూసాం. అంటే సంక్రాంతి అంటేనే ఎక్కువగా పిండి వంటలకు అంతా కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి పిండి వంటలను ఇప్పుడు మనం అన్నీ కూడా ఎలా తయారు చేస్తారేంటనేది కూడా స్పష్టంగా చూసిన పరిస్థితి కూడా కనపడుతుంది. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.